అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సక్సెస్ లను సాధిస్తూ ఆడియన్స్ లో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికీ తన అభిమానులను డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో ఖాళీ సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తున్నాడు. అండ్ రీసెంట్ గా సుజిత్ డైరెక్షన్ లో చేసిన ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా 2026 లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవి తెలుసుకోబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ప్రతి ఒక్కరికి గబ్బర్ సింగ్ సినిమానే గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన 100% ఎనర్జెటిక్ యాక్టింగ్ ని చూపించాడు. అలాగే హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ లో ఉన్న హ్యూమర్ ని బయటికి తీసి ఆడియన్స్ చేత నవ్వులు పోయించాడు. అండ్ గబ్బర్ సింగ్ సినిమా పేరు చెప్తే ప్రతి ఒక్కరికి అంతాక్షరినే గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో ఉన్న రౌడీ గ్యాంగ్ తో పవన్ కళ్యాణ్ అంతాక్షరి ఆడించిన సీన్ ఇప్పటికీ పదే పదే చూస్తారు. అలాంటి ఒక సీన్ ను మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రీక్రియేట్ చేయబోతున్నాడనే న్యూస్ అయితే వినిపిస్తున్నది. అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడంట. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప సక్సెస్ సాధిస్తే మాత్రం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతారు. ప్రజెంట్ హరీష్ శంకర్ కొంతవరకు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈయన రీసెంట్ గా చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే సాధించలేకపోయింది. దానివల్ల ఆయనతో సినిమాలు చేయడానికి కొంతమంది ప్రొడ్యూసర్స్ వెనకడుగు వేస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ ఇలాంటి టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రము హరీష్ శంకర్ మళ్ళీ కంబ్యాక్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. దీనిపై మీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.